రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యొక్క ప్రజా జీవితం గురించి ఒక అభిమాని పుస్తకాన్ని రాశాడు. అతను ఎవరంటే మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామానికి చెందిన జలగా శేఖర్. విద్యార్థి దశలో విద్యార్థుల సమస్యల కోసం విద్యార్థి దశలోనే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంలో నాయకత్వం వహించాడు. తెలంగాణ రాష్ట్ర సాధనకే ఉద్యమ కాలంలో జర్నలిస్టుగా క్రియాశీలక పాత్ర పోషించి ఇప్పుడు ఎలక్ట్రాన్ మీడియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. మంత్రి ఎర్రబెల్లి మీద అభిమానంతో ఏదో ఒక రూపంలో ఆయన గురించి ప్రజల్లో తెలియచేయడానికి దయన్న ప్రజా జీవితానికి 40 ఏళ్లు అని ఒక పుస్తకం రచించాడు. ఓటమెరుగని నేత, అభివృద్ధి ప్రదాత అని ఆయన గురించి శేఖర్ ఎంతో ప్రేమతో తన మనస్సును పెన్నుగా మలిచి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా రాసినాడు. శేఖర్ ఫోకస్ టీవీ తెలుగుతో మాట్లాడుతూ, నేను ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి రాయటం, ఆ పుస్తకం ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించడం నాకు ఎంతో సంతోషంగా ఉందని, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి రాబోయే రోజులలో రాసి చూపిస్తానని మాట్లాడాడు. ఈరోజు పూజ్యులు పెద్దలు గౌరవమైనటువంటి పంచాయతీ శాఖ మంత్రులు ప్రజాభిమాన నేత ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అభివృద్ధి ప్రస్థానం పుస్తకావిష్కరణ ఈరోజు చేయడం జరిగింది. తన 28వ సంవత్సరం ఏటనే ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత మళ్ళీ రాజకీయాల్లో అట్టే కొనసాగుతూ ఓటమెరిగిన నేతగా ఓటమి అనేది ఆయన వైపు లేదు. వాళ్ళ తండ్రి గారు రాజకీయాలు పుచ్చుకొని ఇప్పటివరకు రాజకీయాలు జనంలో తిరుగుతూ జనమే నేను అంటూ నేను సైతం అంటూ తిరుగుతున్నటువంటి ఎర్రబెల్లికి నేను ఒక అభిమానిని. అదే అభిమానంతో ఇవాళ తనకున్నటువంటి ఉదాహరణ, గతంలో పంచాయతీరాజ్ శాఖ అంటే గ్రామ పంచాయతీలో ఒక గంగాదేవిపల్లి ఉదాహరణ తీసుకునేది. ఇవాళ మంత్రి అయినటువంటి దయాకర్ రావు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాగానే తను ప్రతి గ్రామాన్ని రాష్ట్రమంతటా వైపులా మరో గంగాదేవిపల్లి ప్రతి గ్రామాన్ని చేసిండు. అది ఏ గ్రామానికి పోయినా చెట్లు కానీ మూత్రశాలలు కానీ ప్రతిదీ కూడా లాట్రిన్ బాత్రూమ్ అనేది నీట్గా ఉండి పబ్లిక్ బయటికి పోకుండా పచ్చదనమే పరిశుభ్రతగా చూపించినటువంటి ఏకైక వ్యక్తి. దానికి ఉదాహరణే తనకి భారతదేశంలో ఈ రాష్ట్ర అవార్డులు ఇప్పటివరకు 19 అవార్డులు వచ్చినాయి. అది మంత్రి దయాకర్ రావు అయిన తర్వాతనే తప్ప వేరే ఏం కాదు. కాబట్టి తన అభిమానాన్ని చిన్న పుస్తక రూపంలో చూపించాలని చెప్పి ఇవాళ చిన్నది గింతంత ఒక పుస్తకాన్ని నేను చేసి మంత్రి గారితోనే ఆవిష్కరించడం జరిగింది. అది చిన్నది. మరల తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానంలో కొన్ని కోణాల నుంచి ఇంకొక పుస్తకం త్వరలో తీస్తానని చెప్పి గుర్తు చేస్తూ దయాకర్ రావు గారి నాయకత్వం, దయాకర్ రావు గారి నాయకత్వం, దయాకర్ రావు గారి నాయకత్వం.